టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. నిఖిల్ కమ్యూనిటీ హాల్కి కూడా వాస్తవానికి మహబూబ్ నగర్ పట్టణంలో మొట్టమొదటగా కంప్లీట్ అయిన కమ్యూనిటీ హాల్ సగర కమ్యూనిటీ హాల్. అంటే ఈ బండలు ఇట్లా ఉండొద్దు, మంచిగా టైల్స్ ఉండాలా, అది ఒక 10-15 లక్షలు ఇస్తా అని చెప్పని ఇమ్మీడియట్గా డబ్బులు శాంక్షన్ అయ్యి ఈసారి ఉండింటే ఇంకా పైన ఏదో ఒక విధంగా అన్న ఇప్పించే మార్గం కూడా ఉంటుంది. కాబట్టి మాకు ఎల్లే వేళలో మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. భగీరథ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ భగీరథ మహర్షి వంశంలో పుట్టినటువంటి సగర వంశంలో పుట్టినటువంటి ఆ భగీరథులు సగరులందరూ కూడా ధన్యులు. త్యాగానికి పట్టుదలకు ప్రతిరూపమే ఆ భగీరథ మహర్షి. ఆ మహర్షి జయంతి ఉత్సవాలు చేయాలని దాదాపు 70 సంవత్సరాల నుంచి బహుజనులందరూ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాలను అర్థించిన, మా సగర్లో ముఖ్యంగా ఎన్నోసార్లు తపస్సు చేసినా కూడా దాన్ని పక్కకు పడేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే భగీరథ జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా భగీరథ మహర్షి విధానాలు ఇట్లా అధికారికంగా ధైర్యంగా నడిబొట్టినా కూడా మనం పెట్టుకోగలిగినాం. సగరు లేకపోతే నాగరికతనే లేదు. చెరువులు తోవాలన్నా నాడు మా సగరులే, చెరువు కింద బేస్మెంట్ కట్టాలన్నా మా సగరులే, ఇల్లు కట్టాలన్నా మా సగరులే, ఎక్కడ చెరువులు తోవాలన్నా కూడా మా సగరులే. ఈ కష్టజీవుల కష్టాలు చరిత్రను పునాదుల పైన పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మించింది, కానీ వీళ్ళ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించలేదు, కనీసం రెస్పెక్ట్ కూడా చేయలేదు. వీళ్ళను కాంట్రాక్ట్లలో రిజర్వేషన్ ఇవ్వడం ఇంకా ఎన్నో చేయాలనే ఆలోచన ఉండే. అయినా హైదరాబాద్లో కూడా ఆత్మగౌరవ భవనం కోట్ల రూపాయల, కొన్ని 100-200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆత్మగౌరవ భవనాన్ని కూడా కోకపేటలో 100 ఎకరాలకు ఎకరం ఉండేటువంటి ప్లేస్లో కూడా మరి స్థలాన్ని కేటాయించుకున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం. అక్కడ ఒక స్టడీ సెంటర్ కానీ, ఒక మ్యారేజ్ హాల్, స్టడీ సర్కిల్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరితో కలిసి రిటైర్డ్ అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులతో కలిపి ఆ కోకపేటలో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ మంచి హాస్టల్ కూడా నిర్మించేటట్టు కూడా ప్లాన్ చేసుకుంటాం. ఈ శ్రమజీవులను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. శ్రమజీవులకు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
విగ్రహాలు కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, హాస్టల్ కావచ్చు. ఈరోజు కొన్ని వందల గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్సీ ఎస్టీ గురుకులాలతో పాటుగా అందులో అగ్రవర్గాలకు కూడా, పేదలకు కూడా ఒక రిజర్వేషన్ కలిగించినటువంటిది. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. భగీరథ మార్చి జయంతి సందర్భంగా మరి అక్కడ హాలు, మిగతా ఆత్మగౌరవ భవనాలు కూడా మిగిలిపోయినటువంటి అన్నిటి కూడా నిధులు విడుదల చేసి అవన్నీ చేస్తే బాగుంటుంది. కేటాయించిన మాకు పేరు ఉంది, కంప్లీట్ చేస్తే మీకు పేరు వస్తుంది. టీసీడీలు చేయాలి. తర్వాత రిజర్వేషన్ల డిమాండ్లు కూడా ఉన్నాయి. రిజర్వేషన్ల డిమాండ్లు మా ముద్రాజులది కావచ్చు, మా సగర్లది కావచ్చు, మా బోయలది కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నాయి. అవి కూడా తొలి దశకు వచ్చినాయి. వాటిని కూడా వేగవంతం చేస్తే బాగుంటుంది. ఆ ప్రభుత్వం చేసింది మిగిలిపోయింది మేమేం చేయాలి అనుకోకుండా పెద్ద మనసుతో అరే మన కొనసాగింపుగా చేస్తే మంచిగా ఉంటుంది అనేది దృష్టి పెట్టాలా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే విధంగా ఆలోచన చేయకుండా, ఖర్చు సాధింపులు తీసుకోకుండా, చిన్న చూపు చూడకుండా ఆ మధ్యంతరంగా మిగిలిపోయిన పనులు కంప్లీట్ చేస్తే, ఎవరు చేస్తే ఈ జాతులు ఎవరు సాయం చేస్తే వాళ్ళకు గుర్తుపెట్టుకున్నటువంటి జాతులు కనుక మరి దాని మీద కొనసాగాలని చెప్పి మరొకసారి మిషన్ భగీరథ కూడా పేరు పెట్టుకున్నాం. మరొక చిరస్థాయికి మిగిలిపోయేటట్లు భగీరథుని పేరు, మిషన్ భగీరథ కూడా మేము పేరు పెట్టుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ శ్రమజీవులకు అండగా, ఫ్యూచర్లో మేము అండగా నిలబడతామని చెప్పని మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై భగీరథ.